తెలుగుదేశం నుండి కాంగ్రెస్ నుండి బీజేపీలోకి వచ్చి చంద్రబాబు గారితో పాజిటివ్గా ఉన్నటువంటి నాయకులు హ్యాపీగానే ఉన్నారు. పురంధేశ్వరికి నో ప్రాబ్లం, అట్లాగే సీఎం రమేష్కి ప్రాబ్లమే లేదు, కిరణ్ కుమార్ రెడ్డికి సమస్య లేదు, సుజనా చౌదరికి సమస్య లేదు. కానీ సీట్ల ఇది అటు గీతకి సమస్య ఏం లేదు. అట్లాగే మిగతా ఎంపీ క్యాండిడేట్లు ఎవ్వరికి సమస్య లేదు. మొట్టమొదటి నుంచి 35 ఏళ్ల నుండి ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్తో ఉన్నటువంటి శ్రీనివాస్ వర్మ నరసాపురం ఎంపీ క్యాండిడేట్ మాత్రమే తిప్పలబడ్డారు. ఎందుకంటే రోజు పత్రికలు రాసే వార్తలు, సోషల్ మీడియాలో వైరల్, యూట్యూబుల్లో హెడ్డింగ్లు, ఇంకేముంది నరసాపురం సీటు నాకేనంటూ రఘురామకృష్ణరాజు కూర్చుని రేపు చూడండి ఎల్లుండి చూడండి అంటూ ఆయన చెప్పడం, దాన్ని బేస్ చేసేసుకుని వీళ్ళు తమ్మునేల్స్ పెట్టేయడం. తన పరిస్థితి ఏంటో అర్థం కాలేదు. ఎంపీ క్యాండిడేట్కి అనౌన్స్ చేశాక ఒక పక్కన ఎమ్మెల్యే క్యాండిడేట్లతో ఆయన మాట్లాడుతున్నారు, తెలుగుదేశం ఎమ్మెల్యే క్యాండిడేట్లతో, జనసేనలతో మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు పక్కన ఈయనతో మాట్లాడుతుంటారు, మరో పక్కన రఘురామకృష్ణరాజుతో టచ్లో ఉంటారు. రెండు కోణాలు వాళ్ళకి. ఒకటేంటంటే రఘురామకృష్ణరాజు రేపు క్యాండిడేట్ అవుతాడు ప్లస్ డబ్బులు ఇస్తాడు అన్నటువంటి ఉద్దేశంతో ఈయనకి తగినటువంటి సపోర్ట్ చేయలేదు వాళ్ళు. ఇప్పుడు నిన్న అభ్యర్థి ప్రకటన స్పష్టంగా ఏదైతే శ్రీనివాస్ వర్మ అని చెప్పేసి చంద్రబాబు చెప్పారో అప్పుడు ఇక ఆయన కాస్త రిలీఫ్ అయ్యారు. ఇప్పుడు ఇక తన మాట వింటారన్నట్టు. అయితే రఘురామకృష్ణరాజు అంత డబ్బులు పంచడు, కానీ ఈయన డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగానే ఉన్నాడు. కాకపోతే ఆయన మీద ఎక్స్పెక్టేషన్స్ 25 కోట్లు 50 కోట్లు ఇస్తాడు. నిజంగా అంత ఇవ్వగలుగుతాడు రఘురామకృష్ణరాజు అంటే డౌటే. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకులకి డబ్బులు ఎగ్గొట్టినటువంటి కేసులో నిందితుడిగా ఉన్నారు. సరే, ఆ డబ్బులు దాచుకుని ఏమైనా ఇస్తారేమో, ఖర్చు పెడతారని తెలియదు. కాకపోతే ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్కి ఆయన పరిమితం కాబోతున్నారు. ఈ మిగతా వాళ్ళతో ఇప్పుడు ఈయన ఇచ్చేదాంతో సర్దుకుని వెళ్తారా, లేకపోతే ఇక్కడ వెన్నుపోటు పొడుస్తారా చూడాలి.